శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ. ఈ బ్రహ్మాండంలో అనేక కోట్ల కొలది సౌర కుటుంబాలు ఉన్నాయి. మనము మహాసంకల్పం చెబుతూ ఉంటాం కన్యాదానంలో. అనేక కోటి బ్రహ్మాండానాం వ్యక్తతే అంటాం. అంటే ఈ సృష్టిలో అనేకమైనటువంటి కోట్లాను కోట్ల సౌర కుటుంబాలు ఉన్నవి అని. అందులో ఎన్నో పాలపుంతలు అంటే గెలాక్స్, అవి కొన్ని వేల లక్షల కొద్దీ పాలపుంతలు అనేటి గెలాక్స్ అనేటివి ఉంటాయి. అందులో ప్రస్తుతము మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి అనేది ఏదైతే ఉన్నదో అది పాలపుంత, అంటే మిల్క్ వే గెలాక్స్. ఈ మిల్క్ వే గెలాక్స్ అంటారు. ఈ పాలపుంతలో మనము కూడా ఒక సూర్యుడు అనేటటువంటి ఒక నక్షత్రం చుట్టూ దాదాపుగా మనము చదువుకున్నప్పుడు గ్రహములు 9 అని ఉన్నాయి. ఈ గ్రహములు 9 అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అలాగే అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్టూన్, ప్లూటోని. ఇటీవల ప్లూటోను ఆ గ్రహస్థానం నుంచి తప్పించేసి ఒక మరుగుజ్జు గ్రహముగా దాన్ని పేర్కొన్నారు. ఎందుకంటే గ్రహము అని పిలిచాలంటే దానికి 3 విధములైనటువంటి పరీక్షలు చేస్తారు. మొట్టమొదటిగా అది గోళాకారంగా అంటే రౌండ్గా గుండ్రంగా ఉండాలి. దానికి ఒక పరిధి, ఒక కక్ష, సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ఒక కక్ష అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ కక్షలో ఈ 2 దానిలలో పాస్ అయ్యింది. తర్వాత ఈ కక్షలో తనకు ఏదైనా అడ్డము ఏదైనా వచ్చిందంటే దాన్ని రూట్ను క్లియర్ చేసుకుంటూ పోయేటటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ ప్లూటో అనే దానికి అటువంటి సామర్థ్యం లేక అది ఒకసారి యురేనస్, నెప్టూన్ ఈ యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ 3వ పరీక్షలో టెస్టులో దాన్ని ఫెయిల్ చేసి మరుగుజ్జు గదం అన్నారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటివి గ్రహాలు 8 అని. అందులో ఈ మనము నివసించేటటువంటి సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీలో మన భూమి కూడా ఒక గ్రహము. వేదాల్లో చెప్పినట్లు భూమిని పాటు సూర్యుని కూడా గ్రహము అని తెలియజేసేవారు. గ్రహమని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడే చెప్పాను, గ్రహం అంటే గుండ్రంగా ఉండాలి. సూర్యుడు గుండ్రంగానే ఉన్నాడు కాబట్టి గ్రహము అన్నారు. నవీనంగా స్టార్ అంటే ఒక నక్షత్రముగా చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే చేసేటువంటిదే నక్షత్రం. సూర్యుడు ఒక నక్షత్రం అని, అలాగే మన పురాణాల ప్రకారము ఒక గ్రహము అని. గోళాకారంలో ఉండేది గ్రహం. అదేవిధంగానే ఈ సూర్యుని ఆశ్రయించి సూర్యుని ఆధారము చేసుకొని మిగతా మనం చెప్పేటటువంటి బుధుడు, శుక్రుడు, భూమి, ఆ తర్వాత వచ్చినటువంటి అంగారకుడు, గురుడు, ఇవన్నీ గ్రహాలు ఉన్నాయి. సూర్యునికి మాత్రమే స్వయం ప్రకాశం ఉంది. మిగతా గ్రహాలకు స్వయం ప్రకాశం అనేటువంటిది లేదు. ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అంటే సూర్యుని యొక్క కాంతి వలన ఇవి ప్రకాశిస్తున్నాయి. దీన్ని అంతయు ఆధారముగా చేసుకొని కొన్ని వేల సంవత్సరాలుగా యుగాలుగా మన భారత మహర్షులు ద్రష్టలు అంటారు వారిని. అంటే దృష్టితో చూసేవారు. చూసి భూమి మీద నుంచి గ్రహాల యొక్క కదలిక దాన్ని అంచనా వేశారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఇదంతా ఒక గెలాక్సీ, అంటే పాలపుంత, మిల్క్ వే అని అంటాం. ఇది పాలపుంత, ఇక్కడ మిల్క్ వే అని రాశాం. ఇదంతా ఉదాహరణకు అనుకుంటే ఇక్కడ ప్రతి దానికి కూడా
ప్రతి గెలాక్సీకి కూడా మధ్యలో ఒక శూన్య ప్రదేశం ఉంటుంది. ఒక సుదర్శన చక్రం చూడండి, కృష్ణ పరమాత్మ చేతిలో, విష్ణు చేతిలో మధ్యలో శూన్య ప్రదేశం ఉంటుంది. అలాగే తుఫాను వచ్చింది అనుకోండి, తుఫానులో కూడా ఆ సముద్రపు నీరు మేఘాలన్నీ ఘనీభవించి వలయాకారంలో తిరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో తుఫాన్ ఐ అంటారు, అంటే కన్ను అని, మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ గెలాక్సీ మనం ఏదైతే పాలపుంత అంటున్నామో మిల్క్వే అని, ఆ మిల్క్వే గెలాక్సీలో మధ్యలో శూన్యం, కృష్ణ బిలం అని మనం చెప్తాము. అయితే బ్లాక్ హోల్ అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. ఇవి ఉండాలి. తర్వాత ఇక మిగతా అనేక కోటి బ్రహ్మాండం ఇట్లా ఈ మన గెలాక్సీలో సుమారుగా ఒక 10,000 సౌర కుటుంబాలు ఉన్నవి అని నవీనంగా చెప్తూ ఉన్నారు. అయితే మనం కూడా ఆనాడే చెప్పాం, అనేక కోటి బ్రహ్మాండానామని. ఇటువంటివి ఎన్నో కోటాను కోట్లుగా ఈ సౌర కుటుంబాలు ఉన్నవి అని. అదేవిధంగానే ఈ సూర్యుడు అనేటటువంటిది మనకు ఈ పరిధిలో నియమిత పరిధి కక్ష, ఒక నియమిత పరిధిలో ఒక కక్షలో ఈ సూర్యుడు తన కుటుంబమైనటువంటి సౌర కుటుంబంతో ఈ గెలాక్సీలో చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఈ సూర్యుని సౌర కుటుంబం యొక్క వేగము ఎంత ఉంది అని అంటే, ఒక సెకనుకు దాదాపుగా 230 కిలోమీటర్ల వేగముతో ఈ సౌర కుటుంబం, ఇక్కడ సూర్యుడు అని రాసే ఉన్నారు, సౌర కుటుంబం సోలార్ ఫ్యామిలీ అని. మిగతా గ్రహాలు వేయలేదంటే సూర్యుని చూపిస్తున్నాం కాబట్టి దానికి ఉన్నవి అని మనం భావన చేసుకోవాలి. దీని వేగం ఎంత ఉంది ఈ పాలపుంతలో అంటే, ఒక సెకనుకు 230 కిలోమీటర్ల వేగముతో సూర్యుడు తన చుట్టూ పరిభ్రమించేటటువంటి యొక్క గ్రహాలను తీసుకొని పాలపుంతలో వేగంగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడు. ఇది మనము ఇటువంటి సౌర కుటుంబాన్ని, సూర్యుని భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఈ సౌర కుటుంబంలో గ్రహాలు, అలాగే భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రుని కూడా ఆధారంగా చేసుకొని మహర్షులు ఒక పరిధిగా గుర్తించారన్నమాట. అంటే 360 భాగాలు చేశారు ఈ సౌర కుటుంబము ఈ పాలపుంతలో తిరిగే భాగాన్ని. 360 భాగాలు అంటే 360 డిగ్రీలని ఇప్పుడు మీకు చెప్పాలి. అలా చేసుకొని రాగా ఇక్కడ నుంచి ఒక మేషాది కేంద్రం నుంచి బయలుదేరినాను, ఈ కేంద్రం దగ్గరికి వచ్చేటికి 365 రోజులు సౌరమానము అంటారు. సౌరమానం అనేటువంటిది ఇక్కడ ఒక కేంద్రం నుంచి బయలుదేరి మళ్ళీ ఆ కేంద్రం దగ్గరికి వచ్చేటప్పటికి 365 రోజులు పడుతుంది అని మహర్షులు మనకు అందించారన్నమాట. వీటిని గతి అని అంటారు. గతి అంటే నడక. గతి అంటే నడక. అన్నీ ఒకే రకంగా నడుస్తాయా అంటే నడచవు. సూర్యునికి ఎప్పుడు కూడా డైరెక్ట్ అంటే రిట్రోగ్రేడ్ అనేటువంటి, అంటే వక్రగతి అనేది లేదు, రుజుగతిలోనే వెళ్తూ ఉంటారు, వక్రగతి లేదు. అలాగే మన భూమికి కూడా వక్రగతి లేదు, అంటే రిట్రోగ్రేడ్ లేదు, రుజుగతి మాత్రమే ఉన్నది. అలాగే చంద్రుడు, భూమిని ఆధారం చేసుకునే చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రునికి కూడా వక్రగతి అనేటువంటిది లేదు, రుజుగతి మాత్రమే. రిట్రోగ్రేడ్ అనేది లేకుండా రుజుగతులు ఉన్నాయి. ఇరిచిపెడితే మిగతా కుజ, బుధ, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకు 10 విధాలమైనటువంటి అవస్థలు తెలియజేశారు. పలు విధాలైన అవస్థలు తెలియజేశారు. అంటే గతుల్లో స్తంభన, వక్రం, అతివక్రం, అతిచారం, అలాగే రుజుగతి, ఇలా అన్నీ చేసుకొని వచ్చేసి వాళ్ళకి చెప్పారన్నమాట. ఆ దానిని బట్టి గణితం చేసేదానికోసము, కాలమానం కనుగొనే దానికోసం సిద్ధాంతము అనే పేరుతో ఒక గణితాన్ని మనకు అందించారు మహర్షులు. సిద్ధాంతము అనే పేరుతో మహర్షులు మనకు అందించారు. మొత్తం ఈ 360 భాగాలతో ఉన్నటువంటి, అంటే 60 డిగ్రీలతో ఉన్నటువంటి దానికి అది ఏ ప్రాంతంలో పరిభ్రమిస్తుంది, ఏ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ పరిభ్రమణ ఉన్నాయో అని చెప్పేసి దాన్ని 12 రాసులుగా విభాగం చేశారు. రాసులు అంటే మేషం, అశ్విని నక్షత్ర ఆరంభం నుంచి
మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృక్షిక రాశి, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి అని 12 రాశులుగా. ఒక్కో రాశికి 30 భాగాలు అంటే 30 డిగ్రీలుగా విభాగం చేశారు. 30 డిగ్రీలుగా విభాగం చేశారన్నమాట. ఆ రాశికి వచ్చేసి 9 పాదాలుగా విభాగం చేశారు. అంటే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలను 12 రాశుల్లోకి సర్దేటప్పుడు ఒక్కో రాశికి 9 పాదాలుగా విభాగం చేసి ఏ పాదములో ప్రవేశిస్తే ఏ రాశిలో సూర్యుడు సంచారం చేస్తే ఆ రాశి ప్రకారంగా మనము సూర్యుని ఆధారంగా చేసుకొని సూర్యునికి చంద్రునికి ఉన్నటువంటి దూరం ఎంత అనేటువంటి ఆధారంగా చేసుకొని గణిస్తూ మనకు కాలమానంలో సంవత్సరానికి 365 రోజులు సౌరమాన ప్రకారము, అదే చాంద్రమాన ప్రకారము తీసుకుంటే 354 రోజులు ఉంటుంది. చాంద్రమానానికి సంవత్సరం అంటే 354 రోజులు. అయితే సౌరమానంతో కలుపుకోవాలి కాబట్టి ప్రతి 2.5 సంవత్సరాలకు పైబడి అధిక మాసం అని ఇస్తున్నారు. ఈ అధిక మాసం ఎలా గుర్తించాలి అంటే ఒక పాడ్యమి, ఏదైనా ఒక శుద్ధ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు ఏ నెలైనా ఎప్పుడైతే రవి రాశి సంక్రమణం అంటే మారకుండా ఉంటాడో అది అధిక మాసంగా గణిస్తూ మనం ఇస్తున్నాం. అలాగే క్షయమాసం కూడా ఉంది. క్షయమాసం మామూలుగా 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేదా 14 సంవత్సరాలు కానీ ఎప్పుడో 1982-83లో వచ్చింది. దుందుభి నామ సంవత్సరం అనుకుంటా అది వచ్చింది క్షయమాసం. అంటే క్షయమాసం వచ్చేటప్పటికి ఒకే సంవత్సరంలోనే రావాలి. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన బహుళ అమావాస్య లోపలనే ఈ యొక్క అధిక మాసాలు 2 రావాలి. ఒక క్షయమాసానికి ముందు ఒక అధిక మాసం వస్తుంది, క్షయమాసం తరువాత ఒక అధిక మాసం వస్తుంది. అలాగే దుందువినామ సంవత్సరంలో ఆశ్వీజ మాసం అధిక మాసం వచ్చింది, పుష్యమాసము క్షయమాసం అయింది. అప్పుడు అయినప్పటికీ మాఘమాసంలో పాల్గొన మాసం అధిక పాల్గొన మాసం వచ్చింది. అంటే చైత్రమాసం 12 నెలల లోపలనే వస్తుంది, కానీ ఇతరత్ర దాన్ని కూడుకొని ఇది చూపించకూడదు. మళ్ళీ సంవత్సరానికి వచ్చేది ఏదన్నా మాసం మనకు అధిక మాసం వచ్చి దాన్ని కలిపి చూపించకూడదు. ఎంతసేపు ఉన్నా 365 రోజుల్లో సంవత్సరం అంటున్నాము, 354 ఈ 354 నెలల్లో వచ్చేటప్పుడు దాంట్లోనే చూపించాలి, కానీ అవతల దాన్ని చూపించకూడదని పెద్దలు తెలియజేశారు. అలాగే ఇలా మనము కాలమానం చేసుకొని ఈ యొక్క చంద్రుని యొక్క కళలు వృద్ధి క్షయాలను వచ్చి శుక్లపక్షమని కృష్ణపక్షమని మనం చేస్తున్నాం. శుక్లపక్షము మనము చైత్రమాసంగా ఆరంభంగా చిత్తా నక్షత్ర పౌర్ణిమ, చైత్రమాసం అని విశాఖ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ, వైశాఖమని ఇలా ఉత్తర పలుగుని లేదా పూర్వ పలుగునితో కూడుకున్నటువంటి నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణిమ ప్రధానంగా తీసుకొని మాసాల పేర్లు ఇచ్చారు. పాల్గొన మాసం అని, చైత్రమాసంగా పాల్గొన మాసాలని ఇలా చేసుకునేదో ఒక నెలకు 30 రోజులు. అయితే చంద్రుని యొక్క గతి, ఒకసారి చంద్రగతి అనేటువంటిది వేగంగా ఉంటుంది, ఒకసారి గతి అనేటువంటిది తగ్గుతుంది. గతిలో వేగంలో హెచ్చు తగ్గులు ఉండే దానివల్ల ఈ తిథుల్లో ఒకసారి చంద్రస్ఫుట గతి అంటాం. చంద్రగతి పెరిగింది అంటే తిథి అనేటువంటిది తగ్గుతుంది. మామూలుగా చంద్రగతి ఎంత మధ్యగతి అన్నాము అంటే గ్రహాలకు ఇది కూడా నార్మల్ స్పీడ్ ఒకటి ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది, లో స్పీడ్ ఉంటుంది. ప్రతి బండికి అలాగే ఉంటుంది. నడిచి మోటార్ వెహికల్, లారీలు మొదలుకొని రైళ్ళు, విమానాలన్నీ మొదలుకొని కూడా పరిమిత వేగము ఇంతలో ఉండాలని ఒకటి ఉంటుంది. అదే మనము మధ్యగతి, సాధారణ గతి అంటాం. మరి కొద్దిగా స్పీడ్ పెరగాలి కదా, స్పీడ్ పెరిగేప్పటికి ఏమవుతుంది? ఉదాహరణకు ఒక మోటార్ వెహికల్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడం అది మధ్యగతి. తర్వాత రోడ్డు బాగా క్లియర్గా ఉంది, బాగా వెళ్ళిపోతాం, స్పీడ్గా తొందరగా చేరుకోవాలన్నప్పటికీ ఏం చేస్తాం? 120 పడతాం. అంటే 80 కిలోమీటర్లు ప్రయాణించిన మోటార్ ఒక గంటలో 120 కిలోమీటర్లు పోతే 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటాడు. అంత వద్దు, 80 లేదు, మనము 60 కిలోమీటర్లతో వేగంతో పోదాము అనుకున్నప్పటికీ ఏమవుతుంది? దూరం అనేటువంటిది
గంట 20 నిమిషాలు అక్కడ పెరుగుతుందన్నమాట, ఆలస్యంగా పోతాం. అదేవిధంగా ఈ చంద్రగతి స్పీడు పెరిగింది అంటే చంద్రగతి పెరిగింది అంటే తిథి అనేటువంటిది క్షయం ప్రమాణము తగ్గుతుంది. అదే చంద్రగతి తగ్గింది అంటే ఈ తిథి అనేటువంటిది వృద్ధి ఉంటుంది. తిథి క్రమంలో ఇలా వేసుకొని వచ్చారు. ఆ తర్వాత సూర్యగతి, సూర్యుని కూడా వేగం మధ్యగతి అని ఇంతని, లేకపోతే కానీ మరి ఇంత తగ్గడము పెరగడము ఉంటుంది. సూర్యగతి పెరిగింది అంటే పగటి ప్రమాణము తగ్గుతుంది. సూర్యగతి పెరిగింది అంటే పగటి ప్రమాణం తగ్గుతుంది. సూర్యగతి తగ్గింది అంటే డే లెంత్ పగటి ప్రమాణం ఎక్కువ ఉంటుంది. సూర్యుని యొక్క గతి వేగము పెరిగింది అంటే పగటి ప్రమాణము తగ్గుతుంది. సూర్యుని గతి వేగము తగ్గింది, నియమిత మధ్యమ గతి కంటే తగ్గిపోయింది అంటే పగటి ప్రమాణం పెరుగుతుంది. ఈ రెండు మనం గుర్తించుకోవాలి. చంద్రగతి పెరిగిందంటే తిథి ప్రమాణము తగ్గుతుంది, చంద్రగతి తగ్గిందంటే తిథి ప్రమాణం పెరుగుతుంది. సూర్యగతి పెరిగింది అంటే పగటి ప్రమాణం తగ్గుతుంది, సూర్యగతి తగ్గిందంటే పగటి ప్రమాణము పెరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని బట్టి మనం అందరికి కూడా మహర్షులు అందించినటువంటిది సిద్ధాంతము సూర్య సిద్ధాంతము అనే పేరుతో మనము భారతీయ గ్రంథాలు మొదలవుతాయి. అక్కడి నుంచి కొద్ది కాలం తర్వాత మళ్ళీ దాన్ని ఆధారంగా చేసుకొని కరణ గ్రంథాలు, తంత్ర గ్రంథాలు అని కొన్ని పుట్టుకొని వచ్చాయి. ఈ కరణ గ్రంథాలు అనేటువంటివి తంత్ర గ్రంథాలు అంటే ఆయా కాలమానాలకు తగినటువంటి యొక్క గతులను సరి చేసుకోవడానికి. సూర్య సిద్ధాంతం స్పష్టాధికారం 14వ శ్లోకం మొదటి లైన్లో ఏమి చెప్పిందయ్యా అంటే ప్రథమ పాదంలో తత్తగతి వశాన్నిత్యం యథాహ ధృతుల్యతాం గ్రహాహ అని స్వయంగా సూర్యనారాయణ స్వామి చెప్పాడు మాయాసురునికి. ఆయా కాలమానాలకు తగినటువంటి యొక్క గతులు రావాలి అంటే దృక్తుల్యతము అంటే ప్రత్యక్షాన్ని కనిపించేట్టుగా సంస్కారాలు చేసుకోమని చెప్పారు. సంస్కారం దాన్ని ఏ విధంగా చేయాలా? శంకు యంత్రంతో కానీ లేదా నరయంత్రము ఇట్లా కొన్ని యంత్రాల పేర్లు ఉన్నాయి. ఆ యంత్రాలను బట్టి గ్రహగతులను దానికి ఉన్నట్టు బీజ సంస్కారం ఎంత ఉందో అంత సంస్కారం చేసుకొని పోవడమే దృగ్గణితం. అనగంటే ఈరోజు ఈ నక్షత్రములో ఈ గ్రహం ఉన్నది, ఈరోజు ఈ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అని అంటే వారు ఇచ్చిన సమయానికి, ఇప్పుడంటే వాతావరణం కాలుష్యం వలన టెలిస్కోపులో అవి పెట్టుకొని చూడాలి. ఆ కాలంతో కంటితో చూసే ఇంత కాలుష్యం లేదు కాబట్టి కనిపించేది ఆ స్థానంలో. అదేవిధంగానే మనకు కొన్ని యంత్రాలు ఇచ్చారు. పూర్వము మా ఇంద్రకంటి వీరం భట్లయ్య సిద్ధాంతి గారు, మా జేజనాన్న గారు గ్రహదర్శిని స్పష్ట యంత్రము అనే దాన్ని ఒకదాన్ని తయారు చేశారు. దాని ద్వారా అది రాత్రిపూట బాగా పెట్టుకొని చూసినట్లయితే ఒక తూర్పున మేషరాశి, దానికి తూర్పున వృషభ రాశి. మేషరాశి అనేటువంటిది సుమారుగా మనం రాత్రి 9 గంటలు చూస్తే మేషరాశి, సాయంకాలం ఉందని కూడా దాని ప్రమాణం పెడితే వృషభ రాశి దాని ఉదయిస్తుంది. వృషభ రాశిలో బలాని గ్రహం ఉందని చూస్తే ఆ స్థానంలో దాన్ని పెట్టుకొని చూసినట్లయితే ఆ దాని పాయింట్కి ఎదురుగా ఆ గ్రహం కనిపించేది. గ్రహదర్శిని అంటే టెలిస్కోప్ ద్వారా చిన్నగా పరిశీలన చేస్తే ఆ స్థానంలో దీనికి ఈ పాయింట్కి ఎదురుగా ఆ గ్రహము కనిపించేది అన్నమాట. అది దృక్కు. కాబట్టి సూర్య సిద్ధాంతం ఏదైతే చెప్పిందో దానినే మనమందరము కూడా ప్రామాణికమైన దృగ్గణితంగా మనము ఆచరించాలి. మిగతా ఉన్నాయి పద్ధతులు. అయితే మిగతా పద్ధతులు ఎందుకు అంటే ఈ పుస్తకంలో ఏది ఉందో అది మా పెద్దలు ఆచరించారు. ఇప్పుడే నేను చెప్పాను, ఈ యొక్క సౌర కుటుంబము సూర్యుడు తన కుటుంబంతో సహా ఎంత వేగముగా తిరుగుతున్నాడు ఈ పాలపుంత తన కక్ష పరిధిలో. అదంటే ఒక సెకనుకు 230 కిలోమీటర్ల వేగం దాదాపుతో ఆయన ఉన్నాడు అంటే ఒక సెకనుకు, అప్పటికి నిమిషానికి ఇంటూ 60 చేస్తే 13,800 ఏమో అవుతుంది. అట్లా గంటకు వేసుకుంటే
అలాగా ఒక రోజుకి 24 గంటలు వేసుకొని సంవత్సరానికి 365 రోజులకు వేసుకుంటే ఎంత సమయం పడుతుంది? ఒక గ్రంథం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలుగులో మన ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రంథము కొండిని నగరము, అంటే ప్రస్తుతం కొండవీయుడు అని పిలుస్తున్నారు. నగరవాసులైనటువంటి మన సిద్ధాంతులు తెలుగువారు కొండిని నగరవాసస్య అనేటటువంటి బాలాదిత్యుల వారు సులభంగా ఉండాలి అనే ఉద్దేశం చేత గణక ఆనందంగా సమస్యలు లేకుండా గణితము చేసుకుంటూ పోయి గ్రహగతులు ఇచ్చేటటువంటిది గణక ఆనందం. గణితం చేసే కొద్దీ ఇంకా ఆనందంగా ముందు చెయ్యాలనే ఉత్సాహం వచ్చేదానికోసమని బాలలు కూడా సులభంగా చేయగలిగేట గణితం అనేటువంటి దాన్ని మనకు అందించారు. ఈ స్వచ్ఛమైనటువంటి మన తెలుగువారి గ్రంథం అది. మిగతా ఉండేటివన్నీ కూడా మహారాష్ట్ర వాళ్ళవి అన్నీ ఉన్నాయి. గణేష్ దైవజ్ఞుల వారు తండ్రి గారు కేశవ దైవజ్ఞుల వారందరూ ఇలా ఇచ్చారు. మన తెలుగునాట ఉన్నటువంటిది ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ 227 తెలంగాణ ఉండేది గణకానందాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. అయితే అది ఎప్పుడు పుట్టింది మనకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన పరాభవన సంస్కృతి యొక్క ధృవాబ్దములు 580 అని వస్తున్నాయి. అంటే 580 సంవత్సరాలకు పూర్వము ఆ గణితం పుట్టింది అని. అలా పుట్టినటువంటి గణితాన్ని ఆ స్థానంలో ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి గ్రహగతులు ఈ రోజుకి వస్తాయా? రావు. ఇప్పుడు నేను దాదాపు ఒక 15 నిమిషాలు మాట్లాడింటా. ఈ భూమి సూర్యునితో పాటు పోతానే ఉంది వేగంగా. ఇక్కడున్న గతులు రావాలంటే రావు కదా. ఆ సరి చేసుకునే దానికోసమే సంస్కారాలు చేసుకొని ఒక బ్యాంకు ఉందండి. బ్యాంకులో మనంతా డబ్బు కడతాం. అది బ్యాంక్కి డబ్బు కట్టిన మనంతా డబ్బు ఉన్నప్పుడు అది ధనాత్మకం అవుతుంది. బ్యాంకు ధనాత్మకం. బ్యాంకు దివాలా తీసింది అనుకోండి, ఎవడైనా కిరికిరి చేసి అది రుణాత్మకం. మనమంతా రుణాత్మకంలో పడిపోతాం. అదేవిధంగా ఈ స్థానంలో ఉండే క్రమం అక్కడికో వచ్చిందంటే ఇక్కడికి వచ్చే కొద్ది ధనాత్మకం అవుతుంది అన్నమాట కొన్ని కాలానికి. అందుకే కదా ఓడలు బండ్లు ఉన్న సామెతలు వచ్చాయంటే ఊరికి ఎందుకు వచ్చాయి? అందుకే సంస్కారం చేసుకుంటే ఆ యొక్క గ్రహాలకు ఉన్నటువంటి దేశాంతర ఫలితం ఏదైనా ఉంది అంటే దాన్ని ఇప్పుడు ప్రస్తుతము రవికి ధనాత్మకము చేయగలిగితే ఖచ్చితమైనటువంటి స్పష్టం దృక్కు ప్రత్యక్షానికి కనవచ్చేటువంటి స్థానాలు వస్తున్నాయి. స్వస్తి. నమస్కారాలు. మీ ఇంద్రకంటి ప్రసాద శర్మ సిద్ధాంతి. జై సనాతన ధర్మ.